ఆంధ్రప్రదేశ్లో జనాభా సంఖ్య పరంగా డామినెంట్ కాస్ట్ కాపులు. వీరు తమ కులానికి దగ్గరి శాఖలుగా ఉన్న బలిజలు, తూర్పు కాపులు, మున్నూరు కాపులు వంటి వారందరినీ కలుపుకుని జనసంఖ్య పరంగా చాలా విస్తృతి పొందారు. చరిత్రపరంగా చూసుకుంటే 1205వ సంవత్సరంలో లభించిన శాసనంలో తేలికా కాపులు అని వ్రాయబడి ఉంది. వారే తెలగా కాపులని చరిత్రకారులు అంటారు. కాగా చరిత్రను తరచి చూస్తే కాపుల వృత్తి ప్రధానంగా వ్యవసాయం అయినప్పటికీ వారు రాజ్య పరిపాలన చేసే నాయకులుగా, గవర్నర్లుగా, మిలిటరీలో పనిచేసే ఆర్మీ మెన్గా, పశు రక్షకులుగా వివిధ వృత్తుల్లో ఉండేవారని తెలుస్తోంది. కాగా వేల సంవత్సరాల కాపుల చరిత్రలో ఎంతోమంది తమ వృత్తుల ద్వారా, తమ అసమాన ప్రతిభా సంపత్తుల ద్వారా ఎదిగి కోట్ల ప్రజానీకానికి ఇన్స్పిరేషన్ అయ్యారు. కాపులకు సంబంధించి ప్రతి జనరేషన్లోనూ ఇటువంటి గొప్పవారు మనకు కనబడతారు. 11వ, 12వ శతాబ్దాల్లో మహారాజులుగా దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలను పరిపాలించిన కరికాల చోళుల నుండి నేటి 2024వ సంవత్సరం వరకు కాపు కులంలోని గొప్ప వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ సమాజంపై మనకు కనబడుతూనే ఉంది. కానీ ఈ పోస్టు ద్వారా అన్ని జనరేషన్లకు కలిపి మొత్తం కాపు జాతి చరిత్రలోనే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3ల గురించి తెలియజేస్తున్నాం. ముందుగా వేల ఏళ్ల నాటి కాపుల చరిత్రలో వందలాది కోట్ల కాపుల్లో నంబర్ 3గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సూపర్ స్టార్స్గా ప్రఖ్యాతి పొందినప్పటికీ ఈయన ఆలోచనలు పూర్తిగా సమాజం పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉండడంతో రాజకీయాలకే తన ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ జనసేన పార్టీని స్థాపించి చాలా యాక్టివ్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను నెరుపుతున్నారు. ఇకపోతే వేల సంవత్సరాల కాపుల చరిత్రలో ఈయనకు నంబర్ 3 స్థానం ఇవ్వడానికి ప్రధాన కారణం ఈయనకు ఉన్న అసంఖ్యాకమైన డైహార్డ్ ఫ్యాన్స్. అంటే తమ హీరో కోసం ఎంత త్యాగానికైనా సిద్ధమయ్యే ఫ్యాన్స్ అన్నమాట. భారతదేశ చరిత్రలో ఏ హీరో కన్నా ఫ్యాన్స్ ఉండవచ్చు, డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉండవచ్చు. కానీ అతి ఎక్కువ మంది డైహార్డ్ ఫ్యాన్స్ కలిగిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారి మరొక ప్రత్యేకత ఏమిటంటే సినిమా మరియు పాలిటిక్స్ 2 రంగాల్లోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో ఈయన ఉన్నత స్థాయి పదవులను అధిరోహిస్తే కాపు జాతి చరిత్రలో నంబర్ 2 స్థానానికి ఎగబ్రాకుతారు. ఇక కాపు జాతి చరిత్రలో నంబర్ 2 గురించి చెప్పుకుందాం. ఆయన మరెవరో కాదు, విజయనగర మహాసామ్రాజ్యాన్ని 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని నొక్కి వక్కాణించిన శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులను నియమించి వారి ద్వారా ఎన్నో గ్రంథాలను రచింపచేశారు. తాను స్వయంగా ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని వ్రాసి ఏనాటికి చెరిగిపోని తరిగిపోని కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. అందుకే ఆయన కాపు జాతి చరిత్రలో నంబర్ 2. ఇప్పుడు వేల సంవత్సరాల కాపుల చరిత్రలో వందల కోట్ల కాపుల్లో ఆల్ టైమ్ నంబర్ 1 సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తిని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాల పాటు సినీ రంగంలో తన అసమాన ప్రతిభా సంపత్తులతో నంబర్ 1గా రాణిస్తోన్న మేరునగధీశుడు చిరంజీవి. చిరంజీవి గారి ప్రత్యేకత ఏమిటంటే వృత్తిపరంగానే కాదు, ఆయన వ్యక్తిత్వ పరంగా కూడా నంబర్ 1. అత్యంత ఉన్నత స్థాయిలో ఉంటూ ఈగోను, అహాన్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవడం మానవ మాతృల వల్ల సాధ్యమయ్యే పని కాదు, కేవలం దైవాంశ సంభూతుల వల్లే సాధ్యమనిపిస్తుంది. ఇకపోతే చిరంజీవి గారు సేవా కార్యక్రమాల్లో కూడా అందరికంటే ముందున్నారు. ఆయనలా సేవారంగానికి 100 కోట్లు వెచ్చించిన వారు సినీ రంగంలో మరొకరు లేరు. ఇకపోతే కొంతకాలం రాజకీయాల్లో ఉంటూ సీఎం పదవికి సరిసమానమైన కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కూడా చిరంజీవి గారు రాణించారు. ఈ విధంగా సంపూర్ణ మూర్తిమత్వానికి, సంపూర్ణ వ్యక్తిత్వానికి, సంపూర్ణ సాఫల్యతకు చిరంజీవి గారు ఒక పర్యాయ పదంగా మారారని చెప్పవచ్చు. అందుకే ఆయనకు ఇండియాస్ 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ వరించింది. ఇటువంటి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు సాధించిన వారు కూడా కాపుల్లో దాదాపుగా ఎవరూ లేరు. అందుకే నిర్వివాదాంశంగా వేల సంవత్సరాల కాపు జాతి చరిత్రలో ఆల్ టైమ్ నంబర్ 1 చిరంజీవి గారేనని చెప్పవచ్చు.